మా పిల్లలు హ్మ్. ఈరోజు మా అబ్బాయి కాలేజ్ హీరో. హ్మ్. ఎందుకంటే నా చిన్నప్పుడు క్యారెక్టర్ తనే చేశాడు. హ్మ్. అవును. నేనేమనుకున్నానంటే సముద్రగని గారికి నా రూపం కరెక్ట్‌గా ఉన్నప్పుడు, హ్మ్. నా చిన్నప్పుడు రూపం గూడా కరెక్ట్‌గా ఉండాలంటే మా అబ్బాయే కరెక్ట్. అవును. ఎక్కడో ఎవరినో ఒకరు తీసుకొచ్చి మిస్ మ్యాచ్ చేయడం హ్మ్. కష్టం అని పెట్టేశారు. హ్మ్. కాలేజులో వాడికి బెస్ట్ కాంప్లిమెంట్ వాళ్ళ సోషల్ టీచరా, ఫిజిక్స్ టీచరో హ్మ్. నేను అర్జెంట్‌గా మా ఊరెళ్ళి మా నాన్నతో మాట్లాడాలి. ఈరోజు క్లాస్ లేదన్నాడంట. ఆ! డ్యాడీ మా ప్రిన్సిపల్ గారు బాగా ఎమోషనల్ అయిపోయారు. హ్మ్. మా లెక్చరర్ గారు బాగా ఎమోషనల్ అయిపోయారు. కాలేజీలో నేనెళ్తే అందరూ గూడా హ్మ్. భలే సినిమాలో యాక్ట్ చేసావు. మీ నాన్న బాగా తీశాడు అంటుంటే హ్మ్. చాలా గర్వంగా ఉంది. హ్మ్. థాంక్స్ డ్యాడీ అని. హ్మ్. మా బుడ్డోడు హ్మ్. ఆడు 8 ఇయర్స్ ఇంకో హ్మ్. చిన్నోడు. హ్మ్. ఆడు ఏడుస్తూ ఒక మెసేజ్ పెట్టాడు నాకు. హ్మ్. డ్యాడీ ఇక నుంచి నిన్నేమి అడగను డ్యాడీ. నువ్వెంత కష్టపడ్డావు డ్యాడీ అని పెట్టంగానే నా కంట్లో నీళ్ళొచ్చేసింది. హ్మ్. వాడికి కూడా సినిమా అలా కనెక్ట్ అయిందంటే హ్మ్. నేనెక్కడో మా నాన్నని ఇబ్బంది పెట్టేసుంటాను. హ్మ్. మా నాన్న ఏదో కేఎఫ్‌సీ అడిగితే కేఎఫ్‌సీ, పిజ్జా అడిగితే పిజ్జా, భోంచేయకుండా ఏదేదో అడిగేస్తుంటే మా నాన్న అన్నీ తెచ్చి హ్మ్. పెడుతున్నాడు. కానీ మా హ్మ్. నాన్న చాలా కష్టపడుతున్నాడు కాబట్టి హ్మ్. మా నాన్నని నేనుగా కష్టపెట్టకూడదు. హ్మ్. ఆడు ఆహ్, ఇది వినిపిస్తాను. హ్మ్. వాడు అంటే నాకది విన్నప్పుడల్లా హ్మ్. నేను చాలా ఎమోషనల్ అవుతాను. అవునండి. ఎంత బాధపడుతుందో నాకు తెలిసింది. నాకు ఏకేమైనా ముద్దు ఏమొద్దు. నేను ఎప్పుడు అబద్ధం ఆడను. ఇంటికి రా డాడీ. నాకు ఎక్కడైనా కూడా పట్టుకురాకు. నీ ఇష్టం డాడీ. నేను పట్టుకొస్తే పట్టుకోరా. దాంతో పాటు ఫ్రెషర్స్ కూడా పట్టుకోరా. ఫుడ్ పట్టుకోరా. ఎంత బాధపడ్డావో నాకు తెలిసింది డాడీ. అంటే హ్మ్. నేనెవరో కొడుకుని మారుద్దామని సినిమా తీస్తే నా కొడుకే హ్మ్. సూపర్ అండి. సూపర్. అంటే వాడు చేపల తొట్టి హ్మ్. అక్వేరియం హ్మ్. ఫిష్ తండి దాన్ని కూడా బాగా పెంచుకుందాం డాడీ హ్మ్. వాటికి ఫుడ్ ఎవరు పెడతారు హ్మ్. ఎక్కడో మనం పెట్టాలి అని యాహ్! చెప్పి నేను ఎంత బాధ పెట్టుంటాను డాడీ అని అంటే ఆ పిల్లోడికి హ్మ్. తగిలింది హ్మ్. అంటే ఇంకెప్పుడు కూడా వాడు వాళ్ళ హ్మ్. నాన్నని ఇబ్బంది పెట్టడు హ్మ్. అలా ఈ సినిమా తీసింది ఏంటంటే ఇలాంటి మైండ్ సెట్లోకి తయారవబోతున్న వాళ్ళని చూసిన హ్మ్. మనకొచ్చిన హ్మ్. ఈ సినిమా 2 గంటలు చూపిచ్చేస్తే హ్మ్. వాళ్ళ ప్రవర్తన మారిపోద్ది.